షోకి వెళ్ళడం జరిగింది. ఆ రోజు తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ వస్తున్నాడని చెప్పి అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల ఈ విధంగా జరిగింది. కావాలంటే నేను ఏదైతే కంప్లైంట్ ఇచ్చానో అది కూడా నేను రిటర్న్ చేస్తాను అంటూ కూడా, అంటే రిటర్న్ తీసుకుంటాను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అందులో అల్లు అర్జున్ కూడా ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో ఆ రోజు అంటే 4 రోజుల తర్వాత గీతార్ట్స్కి సంబంధించి అదేవిధంగా అల్లు టీంకి, అంటే అల్లు అర్జున్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీని మీద స్పందించడం జరిగింది. దీని గురించి కూడా మనం చూసాం. దాదాపుగా 25 లక్షల వరకు కూడా, అంటే బాబు ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు మొత్తం కూడా నేనే చూసుకుంటాను అంటూ కూడా అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. బాబు కనుక ట్రీట్మెంట్ అయిపోయాక బాగుంటే కనుక నేను అక్కడికి వెళ్ళి ఆయన కలుస్తాను అంటూ కూడా అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా 2 రోజుల నుంచి, అంటే ఏ రోజైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడో ఆ రోజు ఒక్కరోజే భాస్కర్ కొన్ని మీడియా ఛానల్స్తో మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే అల్లు అర్జున్కి దీనికి ఎటువంటి సంబంధం కూడా లేదు, కావాలంటే నేను కేసు వాపస్ తీసేసుకుంటాను అంటూ కూడా ఆ రోజే చివరిగా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు, అంటే అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన ఇది 3వ రోజు. అంటే మొన్న అరెస్ట్ చేయగా అందులో మధ్యంతర బెయిల్ మీద ఆయన బయటకు వచ్చినప్పటికీ కూడా కొన్ని షరతుల ద్వారా ఆయనకైతే మధ్యంతర బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న ఈ రోజు వరకు కూడా బాబు కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు కూడా, అంటే కొద్ది రోజుల క్రితం, ఒక 4-5 రోజుల క్రితం అయితే కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది బాబు మెల్లగా కోలుకున్నాడు, కానీ మళ్ళీ ఇప్పుడు వెంటిలేషన్ మీద ఉండాల్సిన పరిస్థితి, వెంటిలేషన్ ఆక్సిజన్లోనే ఉంటున్నాడు. అసలు ఏవైతే ఆహార పదార్థాలు ఉన్నాయో అవి కూడా మేము ద్రవ్యం, అంటే వాటర్ లిక్విడ్సే ఎక్కువగా ఇస్తున్నాం, దానికి సంబంధించి ట్రీట్మెంట్కి మాత్రం బాబు సహకరించట్లేదు అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ రోజుకి కూడా దాదాపుగా ఇది జరిగి కొన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా బాబు అసలు శ్రీతేజ ట్రీట్మెంట్కి అసలు సహకరించని పరిస్థితి అని చెప్పచ్చు. దీంట్లో ముఖ్యంగా అల్లు అర్జున్ని A11గా అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ కూడా ఒకవేళ కనుక ఇప్పుడు శ్రీతేజకి గనక అనుకోకుండా ఏదైనా జరిగితే మళ్ళీ అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి అంటూ కూడా ఒకవైపున ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది, మరి ఈ 2 రోజుల నుంచి కూడా ఎందుకని భాస్కర్, అంటే రేవతి హస్బెండ్ ఏదైతే తొక్కిసలాటలో చనిపోయిందో రేవతి, అలాగే తన కొడుకు ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు, వెంటిలేషన్ మీద ఉన్నాడు, వాళ్ళ తండ్రి భాస్కర్ ఎందుకని మీడియా ముందుకు రావట్లేదు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయని చెప్పచ్చు. దీనికి సంబంధించి పొద్దు నుంచి కూడా, అంటే దాదాపుగా నిన్నటి నుంచి మనం వాళ్ళతో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు అసలు ఎటువంటి సమాధానం కూడా ఇవ్వట్లేదు. దీనికి సంబంధించి వాళ్ళు రెస్పాన్స్ అవ్వకపోవడం దాని మీద మళ్ళీ అల్లు అర్జున్ సంబంధించిన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా మీడియాతో మాట్లాడద్దు అని చెప్పారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని చెప్పొచ్చు. మరి ఇప్పటికీ కూడా బాబు కొన్ని రోజులుగా అయితే వెంటిలేషన్ మీదే ఉన్నాడు. ఆయన అసలు ఆరోగ్య పరిస్థితి ఇంకా కోలుకోని పరిస్థితి అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఆయన చాలా, అంటే చెప్పలేము, అంటే ఆయన బ్రతికే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయంటూ కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి బాబుకి సంబంధించి హెల్త్ బులెటిన్ కూడా ఇప్పుడు వరకు కూడా ఎవరైతే హాస్పిటల్ యాజమాన్యం ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా రిలీజ్ చేయని పరిస్థితి. మరి బాబుకి ఏదైతే ట్రీట్మెంట్కి సంబంధించి ఆ ఖర్చు అంతా కూడా నేనే భరిస్తాను అంటూ కూడా 2 రోజుల క్రితం కూడా బన్నీవాస్, అంటే ఎవరైతే గీత ఆర్ట్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే అల్లు అర్జున్కి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. అయితే 2 రోజుల నుంచి కూడా వీళ్ళెవరు కూడా దీనికి సంబంధించి ఎవరు మాట్లాడట్లేదు. మరి నిజంగానే అల్లు అర్జున్ టీం ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఏమన్నా వీళ్ళకి చెప్పారా, ఎవరితో కూడా మాట్లాడద్దు దీనికి సంబంధించి అని ఏమన్నా చెప్పారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని చెప్పొచ్చు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ బాబుకి ఏ విధంగా ఉంది ఏంటనే విషయాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. కెమెరామ్యాన్ వేణుతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి ట్రీట్మెంట్ పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. 12 రోజులుగా వెంటిలేటర్ పైనే ఉన్నారు శ్రీతేజ్. ఇక కిమ్స్ హాస్పిటల్లోని ఐసీయూలో సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో ప్రస్తుతం శ్రీతేజ్ ట్రీట్మెంట్ పొందుతున్నారు. ట్యూబ్ ద్వారా శ్రీతేజ్కు ఆహారం అందిస్తున్నారు వైద్యులు. శ్రీతేజ్ ట్రీట్మెంట్ ఖర్చంతా
అల్లు అర్జున్ భరిస్తున్నారు. శ్రీతేజ్ ఆరోగ్యంపై అల్లు అర్జున్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ ద్వారా స్పందించారు. శ్రీతేజ్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలన్న అల్లు అర్జున్ కొన్ని న్యాయపరమైన కారణాల వల్ల తనని కలవలేకపోతున్నానంటూ ట్విట్టర్లో వెల్లడించారు. ఇక శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నువ్వు కోలుకోగానే వెంటనే నిన్ను కలవాలని ఉంది అంటూ అల్లు అర్జున్ ట్విట్టర్లో వెల్లడించారు. శ్రీతేజ్ కుటుంబ బాధ్యత అంతా కూడా తనదే అంటూ అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇక శ్రీతేజ్ అల్లు అర్జున్కు పెద్ద ఫ్యాన్గా చెప్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప సినిమా పాటలకు శ్రీతేజ్ డ్యాన్సులు వేసిన వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. శ్రీతేజ్ను వాళ్ళ ఏరియాలో స్కూల్లో పుష్ప అంటారంటూ తండ్రి ఆవేదన చెందుతున్నారు. తన చిన్నారి ఫ్యాన్ ఆరోగ్యంపై అల్లు అర్జున్ కూడా టెన్షన్ పడుతున్నారు. ఆయన ఆరోగ్యం కోలుకోవాలంటూ ఆయన కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టుగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని, ఇక న్యాయపరమైన చిక్కులు వీడిన తర్వాత శ్రీతేజ్ కుటుంబాన్ని తాను పరామర్శిస్తాను స్వయంగా అంటున్నారు అల్లు అర్జున్. ఇక శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించి కూడా మరొక అప్డేట్ వచ్చింది. శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించి నిర్మాత బన్నీ వాస్ కూడా ఎప్పటికప్పుడు వైద్య అధికారులతో అలాగే డాక్టర్లతో ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ తరపున పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు శ్రీతేజ్కు ఒక ఇంజెక్షన్ సంబంధించి విదేశాల నుంచి కూడా ఓ ఇంజెక్షన్ పూర్తి ఖర్చులు భరించి అల్లు అర్జున్ తెప్పించినట్టుగా వార్తలు వస్తున్నాయి. శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ ఆరా తీస్తున్నారు. అతని త్వరగా కోలుకునేందుకు ఎలాంటి ట్రీట్మెంట్ అయినా ఇవ్వాలని, ఎంతటి ఖర్చైనా తాను భరిస్తానంటూ అల్లు అర్జున్ చెప్తున్నారు. శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించి అలాగే తన సిచ్యువేషన్ గురించి